రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో దారుణ పరిస్థితి నెలకొంది. ప్రసాదం కౌంటర్లో సమయానికి ప్రసారం అందించకపోవడంతో ఉదయం 6 గంటల నుంచే భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసాదం లేమితో కౌంటర్ వద్ద గందరగోళం నెలకొంది. ఇక ఈ విషయంపై బీఆర్కే న్యూస్ ప్రశ్నలకు నిర్వాహకులు సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దేవాలయాల నిర్వాహకుల నిర్వాహకంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో దారుణ పరిస్థితి నెలకొంది. ప్రసాదం కౌంటర్లో సమయానికి ప్రసాదం అందకపోవడంతో ఉదయం 6 గంటల నుంచే భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసాదం లేమితో కౌంటర్ వద్ద గందరగోళం నెలకొంది. ఇక ఈ విషయంపై బీఆర్కే న్యూస్ ప్రశ్నలకు నిర్వాహకులు సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దేవాలయాల నిర్వాహకంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. మానస, శ్రీకాకుళం జిల్లాలో రేపు జరిగినటువంటి రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభవంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే దీనికోసం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే రాష్ట్ర పండుగ కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 7 రోజులుగా కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రధానంగా సూర్యనారాయణ స్వామి వారి జయంతి ఉత్సవాల్లో 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందంటూ కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కానీ భక్తుల కోసం సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తుల కోసం ఇవ్వవలసినటువంటి ప్రసాద కౌంటర్ వద్ద అయితే మాత్రం కనీసం ప్రసాదం ఏర్పాటు చేయనటువంటి దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ 2 లక్షల మంది భక్తులు రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున దర్శించుకున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాదాన్ని స్వీకరించాలని కోరికతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిర్వాహకులు అయితే మాత్రం ప్రసాదాన్ని భక్తులకు అందించే విషయం అయితే మాత్రం పూర్తిగా గాలి కుదిలేశారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉదయం నుంచే ఈ సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా విఐపీలు వివిఐపీలతో పాటు కూడా సాధారణ భక్తులకు కూడా హాజరైనటువంటి ప్రధాన ఘట్టం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారీగా కూడా ప్రసాదాన్ని కూడా అక్కడ అందించవలసిన బాధ్యత ఇక్కడ నిర్వాహకులకి ఉన్నప్పుడు కూడా ఆ నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసి ప్రసాదం వద్ద కనీసం పులిహోర గాని లేకపోతే ప్రసాదంగా అమ్మబడినటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా భక్తులకి అందివనటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే బీఆర్కే న్యూస్ కు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ప్రసాద కౌంటర్ పరిసర ప్రాంతాలకి వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ప్రసాదం లేదంటూ కూడా అక్కడ నిర్వాహకులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిర్వాహకుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఈ జయంతి అరసవెల్లిలో నెలకొన్నటువంటి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కూడా 25 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు నిర్వాహకులు ఈ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కి వస్తున్నటువంటి భక్తులకి కనీసం ప్రసాదాన్ని కూడా అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే నిర్వాహకుల తాలూకు నిర్వాహకం ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా గత 6 గంటల సమయం నుంచి కూడా ఈ ప్రసాదాన్ని అయితే మాత్రం భక్తులకి అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్కే ఆ ప్రతినిధులు అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకి అడిగే ప్రయత్నం చేశాము. ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రసాదం తయారవుతుంది, కాంట్రాక్ట్ పద్ధతిలో వేరే దగ్గర ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు, ఆ ప్రసాదం రావడానికి కాస్త సమయం పడుతుందంటూ కూడా ఆ భక్తులకి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఆ ప్రాంతంలో ప్రసాదం నిర్వాహకులు ఏ విధంగా పనిచేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది అయినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సూర్యనారాయణ స్వామి దర్శించుకున్న అనంతరం ప్రసాదాన్ని తీసుకోవాల్సినటువంటి భక్తులకైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిరాశ మిగులుతుండటంతో అయితే మాత్రం భక్తులంతా కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే దృష్టితో పాటు కూడా ఈవో దృష్టికి కూడా ఇదే విషయాన్ని బీఆర్కే న్యూస్ తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ అంశాన్ని తోపుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇందులో ఎంతమంది ముడుపులకు కుమ్మక్క కాస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని తక్షణమే భక్తులకి అందుబాటులోకి తేవాలంటే కూడా భక్తులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున కూడా భక్తులు తాకిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దాదాపుగా 2 లక్షల మంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటు కూడా సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు అని ఒక అంచనాలు వేస్తూ అయితే మాత్రం దాదాపుగా 2500 మంది పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పోలీసు యంత్రాంగాను ప్రజలు భక్తులు ఏ విధంగా వస్తున్నారని కూడా అంచనా వేసినటువంటి కమిటీలు పూర్తి స్థాయిలో కూడా ప్రసాదం అమ్మకాలపై అయితే మాత్రం దృష్టి పెట్టలేదనే చెప్పాలి. అందుకారణంగానే పూర్తి స్థాయిలో కూడా ప్రసాదం భక్తులకి అంతగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్.